హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. గలివర్ సాహస యాత్రలు. అది ఇంగ్లాండ్ లోని నాటింగ్ హోమ్ ఫైర్ అనే పట్టణం. ఇంగ్లాండ్ దేశంలో ఉన్న నాటింగ్ హోమ్ ఫైర్ అనే పట్టణంలో చిన్న ఎస్టేట్ ని కాపలాగా ఉంటూ ఒక వాచ్మెన్ గా ఉండేవాడు. అతని కొడుకే మన హీరో గలివర్. గలివర్ తన ఉన్నత విద్యను కేంబ్రిడ్జ్ లోని ఇమాన్యుయల్ కాలేజీలో సాగించేవాడు. కానీ ఆర్థిక పరిస్థితుల వలన అతని చదువు అంతరార్థంగా ఆగిపోయింది. లండన్ లోని ప్రముఖ డాక్టర్ బేట్స్ వద్ద అప్రెంటిస్ గా కుదిరాడు. గలివర్ కు చిన్నతనం నుండి సముద్ర ప్రయాణాలంటే ఎక్కువ ఇష్టం. తీరిక వేళల్లో నౌకాయానం నేర్చుకునేవాడు. సర్జరీ నేర్చుకున్న తర్వాత 2 సంవత్సరాల పాటు మెడిసిన్ చదివాడు. యుక్త వయసు రాగానే స్వాలో అనే ఓ ఓడలో సర్జరీగా చేరి వివిధ ప్రదేశాలకు నౌకాయాత్రలు చేసేవాడు. అటు పిమ్మట లండన్ లోని బార్దాన్ గారి కుమార్తెను వివాహమాడాడు. వైద్య వృత్తిని కొనసాగిస్తూ జీవితం గడపసాగాడు. కానీ సముద్ర సాహస యాత్రలు చేయాలని కుతూహలం మాత్రం పోలేదు. అవకాశం ఎదురు చూస్తున్న గలివర్ కు సౌత్ సీ యాత్రకు వెళ్లబోతున్న యాంటీలోప్ నౌక గురించి తెలిసింది. వెంటనే ఆ నౌకలో ఒక ఉద్యోగం సంపాదించాడు. తర్వాత అతను ఆ పడవలో ఉద్యోగం సంపాదించి నౌక ప్రయాణంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ కొన్ని రోజులు ప్రయాణం సాగించాడు. కానీ ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు. డైమండ్స్ ల్యాండ్, వజ్రాల దీవి అనే ప్రాంతానికి వచ్చేసరికి హఠాత్తుగా తుఫాను వచ్చి నౌకను చిన్న భిన్నం చేసింది. ఈ తుఫాన్ బీభత్సానికి నౌక పూర్తిగా మునిగిపోయి ధ్వంసమైపోయింది. ఓడలోని ప్రయాణికులంతా భయపడి అర్ధనాదాలు చేస్తూ గగ్గోలు పెట్టారు. మునిగిపోయి మరణించిన వారు కొందరైతే, దెబ్బలు తగిలి చనిపోయిన వారు మరికొందరు. కాగా గలివర్ ఎలాగో తన శక్తినంతా కూడా తీసుకొని ఈదటం మొదలు పెట్టాడు. అతను మాత్రం ఎంతసేపని ఈదగలడు. అదృష్టవశాత్తు అతని కాళ్లకు నెమ్మదిగా భూమి లాంటిది తగలడంతో ఇక ఈదలేక గలివర్ సొమ్మసిల్లి ఒడ్డున పడిపోయాడు. చుట్టూ చిమ్మ చీకటి ఆవరించి ఉంది. అలా ఎంతసేపు సొమ్మసిల్లి నిద్రపోయాడో గాని గలివర్ కు తెలివి వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి అతడు ఒక బందీగా కట్టివేయబడి ఉన్నాడు. తన కాళ్లను, చేతులను, మొత్తం శరీరాన్ని ఎవరో కట్టి పడివేశారని గ్రహించాడు. తీవ్రమైన ఎండ అతని శరీరాన్ని తూట్లుగా పొడవడం సాగింది. వేడిని భరించలేని గలివర్ లేవబోయాడు. అబ్బే, కుదరలేదు. అతని శరీరమంతా మొత్తం తాళ్లతో కట్టివేయబడి ఉంది. ఆలోచిస్తూ గలివర్ కు తన కాళ్లపై ఏదో పాకుతున్నట్లు అనిపించింది. అటువైపు పరిష్కించి చూశాడు. అదొక బుల్లి మానవాకారంలో కనిపించి ఆ ఆకారం మెల్లగా అతని గడ్డం వరకు వచ్చి ఏవేవో సైగలు చేస్తుంది. తర్వాత ఏం జరిగింది అనేది గలివర్ సాహసయాత్రలు పార్ట్ 2లో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.